నేను మీ నవీన్ గోల్డెన్ బ్రూస్ అండి. ఒక 22 సంవత్సరాల కింద బంగారం అంటే ఏంటో తెలియని నాకు, బంగారం అంటే ఇలా ఉంటుందా అన్న విషయం కూడా తెలియని నాకు ఈరోజు ఒక 50 నుంచి 60 మంది నా దగ్గర బంగారు వృత్తిలో పనిచేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా నిబద్ధత కారణం కస్టమర్లా చూడకుండా కస్టమర్ని నన్ను నేనులాగా అనుకుంటూ నేనైతే ఎంత బాగా చేసుకుంటాను, నాకైతే ఎంత స్వచ్ఛత ఉండాలి, నన్ను నేను ఏ విధంగా మోసం చేసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో క్లయింట్కి బెస్ట్ చేసే క్రమంలో నేను ఎదగడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి అదే చెప్తా ఉంటాను. మీ ఏ వ్యాపారం చేస్తున్నా సరే, ఏ జాబ్ చేసినా సరే, మిమ్మల్ని మీకు చేసినట్టుగా ఆ పని మీకోసమే చేసినట్టుగా ఆ పని మీ కుటుంబం కోసం చేసినట్టు అనుకోని చేయండి. ఖచ్చితంగా మీకంటూ ఒక స్పెషలైజేషన్ వస్తుంది. సత్యమేవ జయతే అన్నది ఎప్పటికీ అబద్ధం పోదు, నిజం కాకుండా ఉండదు. సత్యమేవ జయతే. కాబట్టి సత్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నం. వ్యాపారంలో మాత్రం సత్యమే మాట్లాడదామండి 100% కూడా. అందుకే నేను ప్రతిరోజు నేర్చుకుంటూ, నాకు తెలియకున్నా కూడా మా గురువు దగ్గర కావచ్చు, నా సీనియర్స్ దగ్గర కావచ్చు, నా జూనియర్స్ దగ్గర కూడా కావచ్చు, నాకు తెలియని విషయాన్ని విపులంగా నేర్చుకుంటూ మా కుటుంబంలో ఒకరైనా మీకు చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ రోజు ఈ లైట్ వెయిట్ కుందన్ సెట్ గురించి చెప్తానండి. యాక్చువల్గా కుందన్ అంటే ఏంటి అంటే అది ఒక వర్క్ యొక్క నేమ్. మంచిగా గుర్తుపెట్టుకోవాలి, కుందన్ అనేది ఒక వర్క్ యొక్క నేమ్. ఇక్కడ వాడే ప్రతి స్టోన్ కూడా కుందన్ కాదండి, పోటా అనే ఒక స్టోన్. పోటా అనే ఒక ఫైబర్ కోటింగ్ స్టోన్ ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా నంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీ బట్టిగా మీకు ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి పోల్కి అంటూ ఉంటాము. మధ్యలో కనిపించే ప్రైస్ స్టోన్ ని పోల్కి అంటాము. పోల్కి అంటే డైమండ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఒక బండ భూమి నుండి బయటకు వచ్చినప్పుడు ఒక బండలా ఉంటుంది. బండని మనం ఫస్ట్ గా చెక్కుతున్నప్పుడు, పెద్ద బండని మొట్టమొదటి చెక్కినప్పుడు ఒక ప్రాపర్ షేప్ అనేది రాదు. అన్కట్ అంటే షేప్లెస్ గా ముక్కలు పడిపోతుంది. దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ డైమండ్ యొక్క పోల్కిని ఇందులో పెట్టడం జరుగుతుంది. దీని కాస్ట్ సుమారుగా 7,000 నుంచి 11,000 మధ్య సైజుని బట్టి ఉంటుంది. బట్ ఇది డైమండ్ యొక్క ఇంత కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఇదే లుక్ రావాలంటే మనం కస్టమైజ్ చేస్తూ ఉంటాము. కెమికల్స్ యూజ్ చేసి, కొన్ని పౌడర్స్ యూజ్ చేసి ఈ యొక్క మోజనైడ్ అనే ఒక కంపెనీ ద్వారా దీన్ని స్టోన్ తయారు చేస్తూ ఉంటాము. ఓకే అండి, ఆ మోజనైడ్ కు ఎలాంటి రిటర్న్ వాల్యూ ఉండదు. ఈ డైమండ్ పోల్కి మాత్రం కొద్దిపాటిగా రిటర్న్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే తిరిగి మళ్ళీ రీయూజ్ చేసుకున్నా కూడా దాని యొక్క షైన్ తగ్గదు కాబట్టి దీనికి వస్తుంది. కాబట్టి ఈ రెడ్ స్టోన్స్ కి ఎలాంటి గ్రీన్ స్టోన్స్ కి ఎలాంటి మీకు రిఫండ్ వచ్చే అవకాశం ఉండదు. బట్ ఈ కుందన్ వర్క్ అంటే కూడా ఏంటి అంటే ఒక క్లోజ్ ఫిట్టింగ్ అంటే బ్యాక్ సైడ్ కూడా ప్యాకింగ్ చేసి లోపల వ్యాక్స్ పెడతాం. ఈ వ్యాక్స్ పెట్టడం ద్వారా స్టోన్ అనేది ఈ విధంగా ఉబ్బుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టోన్ నొక్కినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. గుర్తుంచుకోండి, కుందన్లో ఈ పైకి కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఇక్కడ వ్యాక్స్ ని మనం నచ్చినట్టుగా సెట్ చేస్తాము. హాఫ్ మూన్ లో కావాలన్నా ఏ మూన్ లో కావాలని సెట్ చేసుకుని వ్యాక్స్ పెట్టడం ద్వారా స్టోన్ అనేది చాలా ఎంబోజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు షైన్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కుందన్ వర్క్ అనేది పర్టికులర్ ఒక ప్రోడక్ట్ కాదు, అది ఒక ఐటమ్ యొక్క నేమ్. అర్థమైందండి? ఆ విధంగా ఈ పల్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ పల్స్, కేష్టీ పల్స్, బస్టా పల్స్ అని చెప్తా ఉంటారు. కానీ 99% అవి ఏమి ఉండవు. చాలా తక్కువ క్వాంటిటీలో అవి దొరుకుతా ఉంటాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సాధారణ మానవులు దొరికి, సామాన్లు దొరికి అవి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కొన్ని చైనా నుంచి కొన్ని పల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కెమికలైజ్ చేసుకుని కలరింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ఏ విధంగా అయితే మన ఫేస్ కి ఫేషియల్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మెరుస్తూ ఉంటామో, అదే విధంగా కొన్ని రకాల పల్స్ కి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి బ్రౌన్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ చేసుకుంటాం. వాస్తవమైన పల్ ఏ విధంగా ఉంటే గోధుమ రంగులో ఉంటుంది. గోధుమ రంగులో షేప్లెస్ గా హోల్ లేకుండా ఉంటుంది. దానికి మనం హోల్స్ అన్ని చేసుకుని చేస్తూ ఉంటాము. ఓకే, ఇది అలా విధంగా ఇదంతా కూడా డీప్ నక్షి వర్క్ అని అంటూ ఉంటాము. డీప్ నక్షి అంటూ ఉంటాం. అంటే ఏంటండి నక్షి అంటే? ఇంతకుముందు ఏంటంటే ప్రాపర్ మిషనరీ లేకపోతుండే. గుర్తుపెట్టుకోలేదు, ఇంతకుముందు ప్రాపర్ మిషనరీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్నమెంట్ ని మొలతో ఇలా కొడుతూ ఒక ఆకారాన్ని తయారు చేసేవారు. దాన్ని నక్షి అంటారు. ఓకే, నకాష్ వర్క్ మనం గుర్తుపెట్టు, నకాష్ వర్క్ అంటారు. ఇంతకు కొట్టి ఒక శిల్పి ఏ విధంగా నక్షి చెక్కు తయారు చేస్తాడో, ఇప్పుడు ఏమిటంటే కంప్యూటర్ వచ్చేసింది, మార్కెట్ లో ఏ టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్ నక్షి వర్క్ లా కనిపించే మైక్రో ఫీలింగ్ వర్క్ కావచ్చు, ఇంకో రకరకాల వర్క్ మీ మార్కెట్ లోకి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ కంప్యూటర్ డిజైన్ చేస్తే ఈ విధంగా అచ్చులు మనకు బయటకు వచ్చేస్తున్నాయి. బట్ ఇప్పటికి కూడా ట్రెండ్ లో ఏమిటంటే నేను నక్షి వర్క్ చేపిస్తున్నాను, చాలా నక్షి కొట్టిస్తున్నాను అని చెప్పేసి. కానీ అలాంటి కళాకారులు చాలా తక్కువ అయిపోయారు. మార్కెట్ లో నక్షి కొట్టే అవకాశం లేదు, చాలా తక్కువ మొత్తంలో ఉంది. కొంతమంది మాత్రం ఉన్నారు, వాళ్ళు కూడా చాలా డిమాండెడ్ గా ఉంటారు. కాబట్టి ఇంత స్పీడ్ జనరేషన్ కావాలంటే అందరూ కూడా మనం 99% కాస్టింగ్ క్యాటగరీ సిస్టమ్ లో తయారు చేసుకుని మనము మెల్ట్ చేసి పోస్తే వచ్చేస్తుంది. ఆ విధమైన వర్క్ మన మార్కెట్ లోకి వచ్చేసింది. కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఏం నక్షి వర్క్ కి ఒక ఎక్స్ట్రా పేమెంట్ ఉంది, నక్షి వర్క్ కి ఒక స్పెషల్ వేస్టేజ్ ఉంటుంది, ఒక పాలిష్ కి ఒక మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. ఈ పాలిష్ కి ఛార్జ్ ఎత్తుంటే మీరు నా దగ్గర మాత్రం ఎలాంటి మనీ కూడా పే చేయకండి. మీరు ఎలాంటి వర్క్ చేసుకున్నా కూడా, ఎలాంటి క్రిటికల్ వర్క్ చేయించుకున్నా కూడా ఒకటే రకమైన 10% వేస్ట్ ద్వారా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాము. దాంతో పాటుగా మా షాప్ లో ఆర్నమెంట్ కొని ఉంటే కనుక మేము చాలా సగర్వంగా చెప్తా ఉంటాం, నా షాప్ లో కాదు, మీరు వరల్డ్ వైజ్ ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోండి. మా యొక్క క్వాలిటీని కావచ్చు, మా యొక్క క్వాంటిటీని కావచ్చు, మా యొక్క ఫినిషింగ్ ని కావచ్చు, మా యొక్క ప్రైజింగ్ కావచ్చు. యువత ఖచ్చితంగా మీరు గుర్తుంచుకునే విషయం ఏంటంటే, ఈ రోజు మీరు ఈ గూగుల్ రివ్యూస్ కానీ లేదు అంటే కనుక ఇంకో బ్రాండ్ అని కానీ గోల్డ్ కొనడం అనేది
అంత కరెక్ట్ కాదేమో అనుకుంటాను. ఖచ్చితంగా గోల్డ్ అంటే మీ అమ్మమ్మల్ని, మీ తాతయ్యల్ని, మీ అమ్మల్ని, మీ నాన్నని అడగండి. వాళ్ళు స్వతహా గోల్డ్ షాప్కి వెళ్ళి చూసేవాళ్ళు గోల్డ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఆర్నమెంట్ కొనేటప్పుడు డైరెక్ట్ గా నా షాప్ కి వచ్చి ఇచ్చేసేయండి మీరు బ్రాండ్ అండి, మీరు సెలబ్రిటీ అని నమ్మకండి. మీరు ఒక 4 షాప్లకు వెళ్ళండి. 4 షాప్కి వెళ్ళిన తర్వాత మంచి ప్రశాంతంగా అసలు బంగారం అంటే ఏంటి, కుందన్ అంటే ఏంటి, విక్టోరియా అంటే ఏంటి, విక్టోరియా పాలిష్ అంటే ఏంటి, పోల్కి అంటే ఏంటి, ఒక 2-3 సార్లు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయండి. దాని నష్టం ఏం లేదు. మీరు అనుకుంటారు నాకు సమయం చాలా లేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను. కాదు, మీరు నేర్చుకోవడం వల్ల మీ సమయాన్ని చాలా ఆదా చేసుకుంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక 4 రోజులు ఒక సబ్జెక్టు పైన మీరు సమయాన్ని కేటాయిస్తే 40 సంవత్సరాలు మీ సమయాన్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అదే ఈ 4 రోజులు మీరు సమయాన్ని ఇవ్వకపోతే 40 సంవత్సరాలు మీరు లాస్ అవుతూనే ఉంటారండి. కాబట్టి కొనే ముందు నా దగ్గరికి వచ్చే ముందు 4 షాపులు తిరగండి. అసలు నక్షి అంటే ఏంటి, దానికి ఏ విధంగా పాలిష్ చేస్తున్నారు, ఏ విధంగా ఛార్జ్ తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటే రిటర్న్ వాల్యూ ఎంత వస్తుంది. మళ్ళీ ఒక ప్రోడక్ట్ మీరు ప్రశాంతంగా గమనించాలి. ఒక ప్రోడక్ట్ని ఎక్కడ కొన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క బంగారం ఉంది 22 క్యారెట్స్, ఇది నా షాప్ లోనే ఎక్స్చేంజ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా నేను మీకు తప్పు చేసినట్టే. నేను ధర్మంగా చెప్పాలి, మేడం ఇది మీరు వర్జిన్ రిటర్న్ చేసుకుంటారా, శ్రీలంకలో ఇస్తారా, దుబాయ్ లో ఇస్తారా, కాకినాడలో ఇస్తారా, కర్నూలులో ఇస్తారా, ఎక్కడ ఇచ్చినా 22 క్యారెట్స్ బంగారం ఎక్స్చేంజ్ అవుతుంది. అలానే రాళ్ళు కూడా, రాళ్ళు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ముత్యాలు కావచ్చు, వాట్ ఎవర్. నేను మీకు చెప్తున్నాను అనుకోండి, సపోజ్ గా చాలా మంచివండి మీకు రిటర్న్ వాల్యూ వస్తుంటే మీరు ధైర్యంగా అడగాలి, నవీన్ గారు ఇది మీ షాప్ లో రిటర్న్ వస్తుందా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రిటర్న్ వస్తుందా అని అడగాలి. అప్పుడు లేదంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రిటర్న్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే రాళ్లకు ఎక్స్చేంజ్ ఉంటుంది అనుకోండి. లేదంటే నా షాప్ లో మాత్రం వస్తుంది అనుకుంటే నేను 100% తప్పు చెప్పినట్టే. కాబట్టి మీరు నా దగ్గర అలాంటి నా మాటల్ని నమ్మకూడదు. సాధ్యమైనంత వరకు మీకు తెలియాలి అనుకుంటే 2-3 షాప్స్ విజిట్ చేయాలి. 2-3 కొటేషన్స్ కూడా క్షుణ్ణంగా గమనించాలి. గ్రాస్ వెయిట్ ఎలా ఉంది, నెట్ వెయిట్ ఎలా ఉంది, ఫస్ట్ గ్యాప్ లో ఎంత వ్యాక్స్ మేనేజ్ చేస్తున్నారు, ఎంత పల్స్ మేనేజ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసి ఉండాలండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఊరికే అడగాలి. మా షాప్ రాగానే ఓకే అండి ఈ ఎమరాల్డ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి వేరే పీసెస్ కౌంట్ చేయండి అని చెప్పేసి చెప్పాలి. లేదంటే ఈ ఒక్క పీస్ మీరు ఓపెన్ చేసి మాకు వెయిట్ చేసి చూపించండి అని అడిగేంత ధైర్యం మీరు ఉండాలండి. ఎప్పుడు వస్తుంది మీకు, మీరు ఒక 4 షాపులు విజిట్ చేసినప్పుడు మీకు ధైర్యం వస్తుంది. లేదంటే ఒక బ్రాండ్ దగ్గరికి వెళ్ళిపోగానే మీరు ఫస్ట్ అనుబ్రాండ్ అవుతారు. అరే ఒక బ్రాండ్ దగ్గర చిన్నగా అనుకుంటారు కాబట్టి మీకు ఎదుటి వాళ్ళు గొప్పగా కనిపిస్తారు. ఎదుటి వాళ్ళు గొప్పగా కనిపించడం మీ అదృష్టం. కానీ ఎదుటి వాళ్ళకు మీరు గొప్పగా కనిపించాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, మీరు సగర్వంగా అడిగినప్పుడు వస్తుంది. అసలు ఇది ఏంటండి, ఈ యొక్క బీట్స్ ఓపెన్ చేసి వెయిట్ చేసి సుమారుగా క్యాల్కులేట్ చేయండి. ఎంత గ్రాస్ వెయిట్ నుంచి ఎంత నెట్ వెయిట్ వచ్చింది, ఎంత ఎంబ్రాయిడరీ వెయిట్ మీరు మేనేజ్ చేశారు. సపోజ్ గా ఇందులో ఎన్ని పల్స్ ఉన్నాయండి, ఒక 10 పల్స్ మీరు వెయిట్ చేయండి. మిగతా టోటల్ పల్స్ కి మీరు వెయిట్ క్యాల్కులేట్ చేయండి. అప్పుడు వాళ్ళు చూసినప్పుడు అమ్మేవాడికి ఎలా ఉంటుందంటే, ఓ క్లయింట్ కి నాలెడ్జ్ ఉంది, నేను 100 రూపాయలు సంపాదించేది 50 రూపాయలు సంపాదించినా పర్లేదు, కాబట్టి నేను క్లయింట్ కి బెస్ట్ గా ఇవ్వాలని ఒక మనసులో ఒక ఆలోచన వస్తుంది. మీరే గమనించి మీరు ఒక వ్యాపారంలో ఉండుంటే కనుక మిమ్మల్ని గుడ్డిగా వచ్చేస్తే ఓకే అండి అని చెప్పి సరే మీకు చాలా బెస్ట్ ఇస్తున్నానని చెప్పి తీసుకోమని చెప్తాను. అది కాదు. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఒక మనిషిలో, అపోజిట్ వ్యక్తిలో ఒక ధైర్యం కానీ ఒక కాన్ఫిడెన్స్ సన్నగిల్లి మీకు ఇంకా ఎంత బెస్ట్ చేయగలుగుతాడు అనే విషయాన్ని మీకు ట్రై చేస్తాడు, ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలియకున్నా పర్లేదు, తెలిసినట్టుగా యాక్ట్ చేసి తెలుసుకోండి. తెలుసుకుంటే చాలా ఆనందం. తెలుసుకోకపోతే తెలిసినట్టుగా అడగండి. ఊరికనే ఫోన్ చేసి మీ వాళ్ళకి మాట్లాడి అమ్మా ఇలా అంటున్నారు ఎంతవరకు న్యాయం అని ఒక క్వశ్చన్ ని అడిగే కెపాసిటీ మీకు ఉండాలండి. మెయిన్ గా చెప్తాను. అంటే నేను వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారం అనేది నా కుటుంబ పోషణ కోసం మాత్రమే, అంతే తప్ప ఇంకా ఏదో దానికోసం కాదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేస్తాను. ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక గొప్ప లక్షణం అండి. ఎడ్యుకేట్ కావడం ఎంత గొప్ప లక్షణం, ఎడ్యుకేట్ చేయడం కూడా అంత లక్షణం. ప్రతి ఒక్క విషయాన్ని విపులంగా కాకుండా కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎంత లాభం ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక 3 డాక్టర్స్ అడుగుతాను, ఏంటి సిచ్యువేషన్, ఎంఆర్ఐ అంటే ఏంటి, సిటీ స్కాన్ అంటే ఏంటి, దేనివల్ల ఏంటి లాభం, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. నేను ఒక బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు అడుగుతాను, ఈ పేపర్ క్వాలిటీ ఏంది, ఆ పేపర్ క్వాలిటీ ఏంది అని అడుగుతాను. అడగడం వల్ల ఏమవుతుందంటే మనలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పే పెట్టండి. మీరు వ్యాపారంలో ఉంటే మీరు చెప్పండి, నాలాగా 10 మంది చెప్పండి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. అంటే మనం నేచర్ కి ఎంత మంచి చేయగలిగితే భగవంతుడు అంత మంచిగా ఇస్తాడు. ఎప్పుడైతే మనం డబ్బులు వెనుక పరిగెత్తితే డబ్బులు మన వెనుక రావండి. ధర్మం వెనుక పరిగెత్తే డబ్బులు మనకు వస్తాయి. ప్రతి చేసే పనిలో, అంటే నేను వ్యాపారం చేస్తున్న టైంలో వ్యాపారం చాలా ధర్మబద్ధంగా చేయాలి. ధర్మం అంటే ఏంటండి, నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా, నిన్ను అన్యాయం చేయకుండా ఇవ్వడమే ధర్మం. నేను అదే భావిస్తాను. అంటే క్లయింట్ ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో అది నా ధర్మం. క్లయింట్ ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటే నాకు అది సంతోషం. క్లయింట్ ఎంత సంతోషంగా ఇంకొకరు చెప్తా ఉంటే అది నా ఆస్తి. ఆ విధంగా భావిస్తూ ఉంటాను. మీకు బంగారం సంబంధించి, వజ్రాలకు సంబంధించి ఎలాంటి అవకాశం ఉండి అడగాలనుకున్నా ఖచ్చితంగా నా నంబర్ ఉంటుంది. మీరు దయచేసి ధైర్యంగా మీ కుటుంబంలో ఒక కుమారుడు అనుకుంటారా, మీ కుటుంబంలో ఒక సోదరుడు అనుకుంటారా, పర్లేదు ఏమైనా అనుకోండి, మీరు అడిగి ఎక్కడైనా కోరుకోండి. ప్రతి ఒక్క గోల్డ్ షాపు, ప్రతి ఒక్క కళాకారుడు మీకు మంచి చేయాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్క షాపు మీకు మంచి ఇవ్వాలని కోరుకుంటుంది.
కాబట్టి ఎవరైనా పర్లేదు, మీకు నచ్చిన ప్లేస్ లో మీకు నచ్చినట్టుగా ఆర్నమెంట్స్ తయారు చేసుకోండి. నాకు కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నేను చాలా మంచి చేస్తాను అనుకుంటాను, అంటే నాకు నమ్మకం ఉంది. నేను 22 సంవత్సరాల నుంచి వర్క్ లో ఉన్నాను, నాకు కాలి మట్టెల దగ్గర నుంచి ఒక బంగారు వడ్డానం వరకు సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, చేసే అవకాశం ఉంది, చేశాను కూడా. కాబట్టి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా అడగండి. అలాగే బంగారంలో మీరు ఏం మిక్స్ చేస్తున్నారు కూడా ధైర్యంగా అడగండి. ఒక స్కిన్ రిపోర్ట్ ఉంటుంది, దాంట్లో మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు కార్డియం మిక్స్ చేస్తున్నామా, కాపర్ మిక్స్ చేస్తున్నామా, సిల్వర్ మిక్స్ చేస్తున్నామా, 916 లో ఏం మిక్స్ చేస్తున్నాం అనే విషయం ఉంటుంది, ఖచ్చితంగా అడగాలి. అంటే ఎల్లో షేప్ లో కనిపించాలంటే ఎల్లో అలై ఉంటుంది, కొన్ని రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఎల్లో కనిపించాలంటే దాంట్లో కాపర్ అండ్ సిల్వర్ మిక్స్ చేస్తే ఆ ఫినిషింగ్ రాదు. కాబట్టి మీరు దాంట్లో మిక్సింగ్ చేసే విధానం కూడా ఎలా ఉంటుంది, మీరు చేయించుకునేటప్పుడు ఇవి అడగాలి. ఏం మిక్స్ చేస్తారండి, నా స్కిన్ తో నేను కొంచెం బ్లాక్ గా ఉన్నాను, నాకు గోల్డ్ ఎల్లోగా కనిపించాలి, ఊరికే పైన పాలిష్ చేస్తే మాత్రం అంత బాగుండదు, అది ఇన్బిల్ట్ ఉండాలి అంటే అప్పుడు దాంట్లో ఒక రకమైన కెమికల్ కానీ ఒక రకమైన అలైన్ కానీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎలా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వర్క్ దగ్గరికి వెళ్ళి మాత్రమే తెలుస్తుంది. ఊరికే నేను షాప్ లో 100 ఐటమ్ డిస్ప్లే పెట్టుకుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మే వాళ్ళకు ఈ సబ్జెక్ట్ ఉండదని అనుకుంటాను. ఎందుకంటే ఆ వర్క్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఖచ్చితంగా అనుభవం ఉండాలి. చిన్న స్థాయి నుంచి చేసిన ఉన్న వాళ్ళకు ఈ రకమైన నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి నవీన్ గౌడ్ అని నేను ఇంతమంది సెలబ్రిటీ దేవుడు కారణం ఏంటంటే ఎవరి శరీర ఆకు తగ్గట్టుగా ఒక ఆర్నమెంట్ ఉంది. ఈ ఆర్నమెంట్ మీరు వేసుకుంటే బాగుండొచ్చు, మీ అమ్మ వేసుకుంటే బాగుండవచ్చు, మీ చెల్లెలు వేసుకుంటే ఇంకా బాగుండకపోవచ్చు. కాబట్టి ఇదే డిజైన్ ని మీ అమ్మగారు వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, మీ చెల్లెలు గారు వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, నా తోబుట్టి వేసుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ స్కిన్ టోన్ ఎలా అందుకు కాబట్టి మేము ఒక ఆర్నమెంట్ వేసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించే అవకాశం ఉంటుంది. వ్యాక్స్ కూడా చాలా రకరకాల వ్యాక్స్ ఉంటుంది. ఏ రకమైన వ్యాక్స్ వాడుతున్నామో దాన్ని బట్టి ఒక వెయిట్ అనేది మన డివైడ్ అయి ఉంటుంది. అంటే ఒక లైట్ వెయిట్ కుందన్ సెట్ చేయాలంటే ఒక రకమైన వ్యాక్స్ వాడతాము, అదే కుందన్ సెట్ కాస్త ఎక్కువ వెయిట్ వాడంటే ఇంకొక రకమైన వ్యాక్స్ వాడతాము. ఆ వ్యాక్స్ కూడా ఏ విధంగా లైఫ్ వస్తుంది అంటే మనం చూడండి, వ్యాక్స్ అనేది చాలా స్మూత్ ప్రోడక్ట్, చాలా మెత్తగా ఉంటుంది. అది హీట్ వల్ల పగిలిపోతే ఇవన్నీ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా బ్లాక్ కాకుండా ఉండడానికి కూడా మేము ఆ వ్యాక్స్ లో కూడా ఎలాంటి ఆయిల్ మిక్స్ చేయాలి, ఎన్నో రకాలుగా మేము అధ్యయనం చేస్తూ కాన్వెంట్ చేస్తాం. కాబట్టి ఇంతమంది సెలబ్రిటీస్ ఈ రోజు పెద్ద పెద్ద హైదరాబాద్ ఇండస్ట్రీలో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కోర్ట్ వాళ్ళు కావచ్చు, లాయర్స్ కావచ్చు, వారు చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఉన్న నిష్ణాతులు మా క్లయింట్స్ గా ఉన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి బంగారం అంటే తెలియని నేను ఈ రోజు బంగారం అంటే నవీన్ గోల్డ్ అని నిరూపించుకోవడం కారణం ఆ ఈశ్వరుడి దయ. ప్రతి నిత్యం మీకు ఒక మంచిది ఇవ్వాలని కోరుకుంటూ, మంచి చేయాలని కోరుకుంటూ, మీకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. తప్పులుంటే మీ ఇంట్లో ఒక పెద్ద కుమారులుగా భావించి నాకు మీరు గైడ్ చేస్తూ ఉండాలి. ప్రతి మనిషి తప్పు చేయడం, తప్పుని మాకు సర్దిద్దుకునేలాగా చేయడం మీ బాధ్యత. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ప్రతి వస్తువుని 10% వేస్ట్ చేస్తూ ఎలాంటి మేకింగ్ చేంజ్ చేయకుండా ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా మా క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్ ప్రజెంట్ తేడా లేకుండా మీకు అద్భుతమైన ఆర్నమెంట్స్ ఇచ్చే శక్తిని ఆ పరమేశ్వరుడు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నిజగరి పా